ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. సో ఈరోజు ఇంకో నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నుంచి ఇంకో నోటిఫికేషన్, వాళ్ళు ఐఐటిఆర్ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో సిఎస్ఐఆర్లో ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, ఇది కూడా సిఎస్ఐఆర్కి అనుసంధమైన సంస్థ. సో వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అర్హత మనకు తెలిసింది, ప్రీవియస్ మనం నోటిఫికేషన్స్లో చూస్తే సేమ్ వాళ్ళు 10th పాటు ఎవరైతే ఇంటర్ చేస్తారో, ఐటీఐ చేస్తారో, డిప్లొమా చేస్తారో వాళ్ళందరూ అర్హులే. అండ్ దీనికి కూడా జీతం మనకి 35,000 జీతం అండి. ఇది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్, నేను ప్రీవియస్ దాంట్లో కూడా నోటిఫికేషన్ చెప్పినట్టు ఉమెన్స్ ఏ ఉమెన్స్ కైనా కూడా, ఏ కేటగిరీ ఉమెన్స్ కైనా కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదు, మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రీగా. సో నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేద్దాం. నోటిఫికేషన్ చేద్దాం. సో ఎవరైతే నా వీడియోస్ ద్వారా మీకు ఉపయోగం పడుతుంది అనుకుంటున్నారో, సో నా వీడియోస్ ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. ఎవరికైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతాయో వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది, వాళ్ళు అప్లై చేసుకోవడానికి. అండ్ నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి నోటిఫికేషన్ లో, సో ఇది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్. సో ఇది మనకి లక్నో నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది కూడా ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెంట్రల్ గవర్నమెంట్ చెందిన సంస్థ. సో ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, ఇది అడ్వర్టైజ్మెంట్ IITR 01/2025, ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అండ్ మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 17th of February, అంటే ఇవాళ నుంచి 10 AM మార్నింగ్, ఇవాళ 17th 10 AM నుంచి. సో లాస్ట్ మనం అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఏంటి అంటే 19th of March 5 PM దాకా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అండ్ కిందకి వచ్చేస్తే మనకి ఇది ఏంటంటే టోటల్ సిఎస్ఐఆర్ ప్రొఫైల్, అంటే కంపెనీ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ మనకి తెలియదో, సో దాని గురించి మనం తెలుసుకోవచ్చు. జస్ట్ ఒక శాంపుల్ బ్రీఫ్గా తెలుసుకోవచ్చు, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. అండ్ వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా సో మనకి ఒక 10 పోస్టులు అనేది భర్తీ చేయడం జరిగిందండి. అది కూడా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనే పోస్టులు, ఒక 10 పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పోస్ట్ కోడ్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్. పోస్ట్ కోడ్ వచ్చేసి ఏ అండి, ఇది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, ఫైనాన్స్, అకౌంట్స్ అండ్ స్టోర్ అండ్ పర్చేస్. ఈ 3 విభాగాల్లో ఒకే సేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంటే ఒక 10 పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. సో మనం చూసుకుంటే జనరల్లో వచ్చేసి 6 పోస్ట్, అండ్ ఫైనాన్స్ F&Pలో వచ్చి 2 పోస్ట్, అండ్ స్టోర్ అండ్ పర్చేస్లో వచ్చి 2 పోస్ట్ అని విడుదల చేశారు. బట్ మనకి ఏంటి అంటే అన్నిటికీ ఈ 10 పోస్టులకి మనం చూసుకుంటే ఈ మూడు పోస్ట్ కోడ్స్ కి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కి సేమ్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఒకటే అండి. ఎవరైతే 10th పాటు ఇంటర్ ఆర్ ఐటీఐ ఆర్ డిప్లొమా అని చేస్తారో, సో వారందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. దీంతో పాటు మనకి ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలి. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటే చాలు. సో వీళ్ళు అదే చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మాక్సిమం ఏజ్ అనేది 28 years అనేది మాక్సిమం ఏజ్. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ తెలుసు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే సెకండ్ లెవెల్ పే మ్యాట్రిక్స్ అంటున్నారు, 19,900 ఉంటుంది. సో మన చేతికి ఫైనల్ గా అంతా అన్ని కలుపుకొని వస్తే 35,600 అనేది వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే మనకి అన్ని ఇంక్లూడింగ్ హెచ్ఆర్ఏలు, టీఏలు అన్ని అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి, వైసీటీస్లో అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి, అందుకే 35,600 రూపీస్ అనేది మన చేతికి వస్తుందని చెప్తున్నారు. అండ్ 35 words per minute ఇంగ్లీష్ ఆర్ హిందీలో టైపింగ్ రావాలి. సో మనం ఈ లోపలికి అంటే ఇది ప్రొఫెషన్స్ టెస్ట్ కాబట్టి ఈలో ప్రాక్టీస్ అవుతాం, మనం మెయిన్ సబ్జెక్ట్ యాజ్ వెల్ as టైపింగ్ కూడా ప్రాక్టీస్ అవుతా ఉంటే చాలు. ఎవరైతే మిగతా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, సిఎస్ఐఆర్ నుంచి వచ్చే ప్రతి జాబ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్స్ అన్ని చాలా జాబ్స్ ఇప్పటికీ మనము ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్ మీద వీడియోస్ చేసాము. మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వీడియోస్లో చూస్తే మీ సిఎస్ఐఆర్ సంబంధించిన చాలా నోటిఫికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అన్నింటికి అప్లై చేసుకోండి. సో అన్ని సిలబస్ ఒకటే కాబట్టి మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ 100కి చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. సో వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ మనం బెనిఫిట్స్కి వచ్చేసరికి వీళ్ళు చెప్పింది సేమ్ హెచ్ఆర్ఏ, టీఏ అండ్ టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ అన్ని ఉంటాయి, యాజ్ పర్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ రేట్ చప్పున ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ దీని మీద డిస్కస్ చేయడం జరిగింది. బెనిఫిట్స్లో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి మినిమం ఏజ్ అనేది 18 years అండ్ మాక్సిమం ఏజ్ వచ్చి 28 years. ఏజ్ రిలాక్సేషన్ అకార్డింగ్ టు దట్ SC/ST వాళ్ళకి వచ్చేసి 5 years రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అది వీళ్ళు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు దట్ మనకి సెలెక్షన్ అందరికీ ఏంటి
అంటే మెయిన్ ఎన్ని పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ ఎలా ఉంటుంది అనేది కదా మనకి మెయిన్ అందరికీ డౌట్ ఉండేది. సో ఇక్కడ సెలక్షన్ టెక్నాలజీ, సెలక్షన్ మెథడాలజీకి వస్తే సో వీళ్ళు జూనియర్ అసిస్టెంట్ అన్నిటికీ జనరల్కి కానీ ఎఫ్ఎండిఏకి కానీ స్టోర్ అండ్ పర్చేస్కి కానీ వీళ్ళు కామన్గా ఏంటి అంటే ఒక కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యాక మనకి కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అనేది వీళ్ళు సెకండ్ లెవెల్లో మనని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే సో 2 పేపర్స్ కింద పెడతారు. ఈ పేపర్ 1, పేపర్ 2. అండ్ పేపర్ 1 అనేది ఏంటంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. పేపర్ 1లో మనం క్వాలిఫై అయితేనే పేపర్ 2 అనేది మనకి అవాల్యుయేట్ చేస్తారు. ఇన్ కేసు వాళ్ళు అవాల్యుయేట్ చేసేటప్పుడు పేపర్ 1లో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలేదు, సో పేపర్ 2ని మీరు ఎంత బాగా పేపర్ 2 రాసినా కూడా వాళ్ళు క్వాలిఫై చేయరని, వాళ్ళు దాన్ని అవాల్యుయేట్ చేయరని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఈ సిఎస్ఐఆర్ నుంచి వచ్చే ప్రతి ఎగ్జాము మనం ఇదే ప్యాటర్న్ అని అనుకోవచ్చు. ఇంకోటి పేపర్ 2 అనేది మనకి అవాల్యుయేటెడ్ ఎవరికి చేస్తారని చెప్పాను. పేపర్ 1 అనేది ఎవరైతే దాని మినిమం మార్క్స్, థ్రెషోల్డ్ మార్క్స్ వస్తాయో వాళ్ళని అవాల్యుయేట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఇది కంప్లీట్లీ ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ ఎగ్జామ్ అండి. అండ్ మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటవి. అండ్ క్వశ్చన్స్ కూడా ఏంటి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటవి. అండ్ మనకి స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ దాంట్లో ఎటువంటి క్వశ్చన్ వీళ్ళు అడుగుతారని చెప్తున్నారంటే ఎవరైతే ఇంటర్ అండ్ డిప్లొమా ఆ రేంజ్ 10+ కాంబినేషన్ లో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చి 200 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 2.5 hours అనేది ఎగ్జామినేషన్ మనకి టైం ఉంటుంది. పేపర్ 1లో ఏమని అడుగుతారంటే సబ్జెక్ట్ పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. దాంట్లో 100 మార్కులు ఉంటాయి. 200 అంటే ఒక్కొక్క దానికి 2 మార్కులు చొప్పున 2 మార్క్స్ అంటే 200 మార్క్స్. సో మనకి ఇంకోటి ఏంటి అంటే మనం క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అండ్ సో మనకి పేపర్ 1 క్వాలిఫై అవ్వచ్చు, చాలా ఈజీ వేస్ ఉన్నాయి. అండ్ పేపర్ 2కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో చాలా చాలా ఈజీ ప్యాటర్న్ ఆఫ్ పేపర్ అండి ఇది. మనం చాలా బాగా ప్రిపేర్ అయితే మాత్రం ఈ సంవత్సరంలో గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే 50 పేపర్ 2లో 50 to 100 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి 3 మార్క్స్ అంటే 150 మార్క్స్. బట్ ఇంకోటి ఈ పేపర్ 2లో ఏంటంటే ఒక నెగిటివ్ మార్క్, ఒక తప్పు ఆన్సర్ పెట్టామంటే ఒక మార్క్ అనేది వీళ్ళు డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ మెరిట్ లిస్ట్ కూడా చెప్పాం కదా, మెరిట్ లిస్ట్ కూడా మనం పేపర్ 1 క్వాలిఫై అయిపోయిన తర్వాత పేపర్ 2 అనేది అవాల్యుయేట్ చేస్తారు. మన మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే పేపర్ 2లో ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని అవాల్యుయేట్ చేసి పేపర్ 2 తీసి మనకి ప్రొఫెషనల్ టెస్ట్కి పిలుస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ ప్రొఫెషనల్ టెస్ట్లో కూడా మనకి బాగా మార్క్స్ వచ్చినాయి అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చినాయి అంటే మనం ఇంకా మెరిట్ లిస్ట్లో ఉంటాం. సో ఇది వాళ్ళు చెప్పింది. మినిమం జనరల్ కండిషన్స్ మనకు తెలిసినవి మాక్సిమం ఏంటి అంటే అప్లికెంట్ ఆఫ్ ఇండియా అంటే మనం అప్లై చేసే వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలని చెప్పేసి కామన్గా చెప్తారు. ఈ పోస్ట్ అనేది వీళ్ళు మనకు ఒకవేళ ఇన్ కేస్ ఈ జాబ్ అనేది మనం కొడితే ఇనీషియల్గా సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ లక్నోలో మనం కొన్నాళ్ళు పనిచేస్తాం. ఆఫ్టర్ కొన్నాళ్ళ తర్వాత మనకి ఎక్కడైతే సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ ఉన్నాయో అక్కడ మనం మన లోకల్లో మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు పెట్టుకోవచ్చు పోస్టులు. మనం ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే ట్రాన్స్ఫర్ ఇస్తారు. అండ్ దీనికి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. ప్రొబేషన్ కూడా 1 year ప్రొబేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు వీళ్ళు. అండ్ ఆఫ్టర్ దట్ మన ప్రొబేషన్ అయిపోయాక మనకి పర్మనెంట్ చేసేస్తారు, ఇబ్బంది లేదు. తర్వాత ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణ తెలుగు పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే మన ఆంధ్ర తెలంగాణ ఎక్కడైతే సిఎస్ఐఆర్ ఐఐటిఆర్ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయో మనం అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు. వీళ్ళు ఇంకోటి ఏంటంటున్నారంటే ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవ్వనంటున్నారు. టైపింగ్ టెస్ట్కే కానీ ప్రొఫెషనల్ టెస్ట్ లైక్ టైపింగ్ టెస్ట్కి కానీ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఎటువంటిది ఇవ్వవు, ట్రావెలింగ్ అలవెన్సెస్ ఇవ్వమని చెప్పేసి అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ అన్ని జాబులకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ ఇవ్వండి www.iitr.in మనం వెళ్తే సో అక్కడ నుంచి మనం ఏంటి అంటే తర్వాత అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అప్లై లింక్ మీద ప్రెస్ చేస్తే చాలు డైరెక్ట్గా మీకు లాగిన్ పేజ్ అనేది వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఫీజు కట్టాలి అంటే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు అనేది ఫస్ట్ మనం పే చేసేసాక దాని ఒక రిసిప్ట్ని మనం రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ వాళ్ళ ఎవరికి ఫీజు లేదని చెప్పడం జరిగింది. మనం ఎటువంటి డీడీ కానీ చలాన్ కానీ పోస్టల్ ఆర్డర్స్ కానీ ఎటువంటిది కూడా మనం పే చేయం, అసలు ఏ పేమెంట్ మెథడ్ లేదని చెప్పేసి అంటున్నాం. డైరెక్ట్గా ఆన్లైన్ మనం పే చేయడమే. సో ఈ పేమెంట్ డీటెయిల్స్ అనేది అంటే రిసిప్ట్ నెంబరే కానీ ఈ పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మనం అవన్నీ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు అక్కడ పెట్టాలని చెప్పేసి అక్కడ సబ్మిట్ చేయాలి. అక్కడ మనకి పేమెంట్ డీటెయిల్స్లో రిసిప్ట్ నెంబరే కానీ చలా నెంబరే కానీ అడిగింది అక్కడ మనం అక్కడ పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్స్ వాళ్ళ ఫోటోగ్రాఫ్ను ఒకటి 50 kbకి మించకుండా చూసుకోవాలి, సిగ్నేచర్ వచ్చేసి 20 kbకి మించకుండా చూసుకోవాలని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే 10th క్లాస్ SSC మార్క్స్ లిస్ట్ అండి, దాంతో పాటు
పాటు మనం ఎవరైతే ఇంటర్ చదువుతారో ఇంటర్ డాక్యుమెంట్స్, ఎవరైతే డిప్లొమా చదువుతారో డిప్లొమా, అండ్ ఇన్ కేస్ వేరే ఐటీఐ చదువుతారో ఐటీ డాక్యుమెంట్స్ అనేది వీళ్ళు కావాలని చెప్పి మెన్షన్ చేయడం అని అన్నారు. ఇంకో నేను రేపు నెక్స్ట్ మంత్ పాస్ అవుతాను, బట్ నేను పాస్ అవుతానని కాదండి, మనం ఆల్రెడీ పాస్ అయిపోవాలి. మన చేతిలో డాక్యుమెంట్స్ అనేది రెడీగా, ఒరిజినల్ డిగ్రీ అనేది, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ కానీ, ఒరిజినల్ డిప్లొమా సర్టిఫికేట్ కానీ, ఒరిజినల్ ఇంటర్ సర్టిఫికేట్, ఒరిజినల్ ఐటీఐ సర్టిఫికేట్, ఇవన్నీ మన చేతిలో రెడీగా హ్యాండ్లో ఉండాలని చెప్పేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి అంటున్నారు. దట్స్ ఆల్ గైస్, ఇది నోటిఫికేషన్, ఈ రోజు నోటిఫికేషన్ ఇది.